మానవత్వానికి ప్రతీకగా నిలిచే రక్తదానమే ప్రాణదానమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, సమాజానికి నిరంతరం అవసరమైన సేవ అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ శాఖలో డ్రైవర్గా పనిచేస్తూ 40 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడిన నాగరాజును ఘనంగా సన్మానించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బాలాజీ, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై ఏడుకొండలు, డాక్టర్ సుధాకర్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశ్విని, డాక్టర్ సందీప్, వివిధ విభాగాల హెచ్డీఓలు, ఎంబీబీఎస్ విద్యార్థులు, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. జూన్ 14, 2026 నాడు మనము వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం బ్లడ్ డోనర్స్ డే థీమ్ ఏ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, గివ్ బ్లడ్, సేవ్ లైఫ్స్. సో ఈ థీమ్ మనకు బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతుంది.
సింపుల్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ హెల్ప్స్ అనేక మంది అవసరంలో ఉన్న పేషెంట్స్కి బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్స్ కాపాడబడతాయి. సో వాలంటరీ బ్లడ్ డొనేషన్ చేసిన వ్యక్తులను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. సో స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం ముదావహం. సో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ ఈ బ్లడ్ డొనేషన్ అనేది క్రిటికల్ సర్జరీస్లో, మెటర్నల్ కేర్ అప్పుడు, ట్రామా పేషెంట్స్కి, తర్వాత అనేక క్రిటికల్ డెలివరీస్ అప్పుడు ఈ సందర్భాల్లో పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్స్ని కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా ప్రతి సంవత్సరము బ్లడ్ డోనర్స్ డే రోజు వాళ్ళనంతా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇదే మోటోను మా మనసులో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని అభినందిస్తూ ముగిస్తుంది. నేను డాక్టర్ బాలాజీ, డీలౌటో, ప్రకాశం డిస్టిక్. ఈరోజు మనకందరికీ తెలిసిందే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అంటే దీన్ని స్పెషల్గా ఎందుకు పెట్టుకున్నారంటే, ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాలను కాపాడతారో వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా గుర్తించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఎవరైతే రిపీట్గా కానీ మొదటిసారి కానీ తమ బ్లడ్ చనిపోయే వారికి, డెలివరీలో అవసరమైన వారికి, అనేక శస్త్రచికిత్సల్లో చేసే వాళ్ళకి ఎక్కడ బ్లడ్ అవసరం ఉందో అక్కడ మేమున్నామంటూ తమ బ్లడ్నిచ్చి విధుల వారి ప్రాణాలను కాపాడే వాళ్ళని మనం సన్మానించుకోవటం అనేది మన ముఖ్య విధి. దానికోసమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసుకొని అన్ని చోట్ల, అన్ని డిస్టిక్లో, అన్ని స్టేట్లో, అన్ని కంట్రీస్లో వాళ్ళకి తగిన విధంగా గుర్తింపిచ్చి, వారికి సన్మానించి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని చూసి మరింతమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి తన రక్తదానాన్ని అందించడానికి అదొక ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రోగ్రాం నడుస్తూ జరుగుతుంది. ఈరోజే కాకుండా ఇది రక్తదానం అనేది ఒక్కరోజు అయ్యేది కాదు, ఏదో ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం అనేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతుంది. ఎవరికి ఎప్పుడైనా కానీ తమ బ్లడ్ డొనేట్ చేయాలనిపించినా ఆ కన్సర్న్ అధికారులు ఎప్పటికీ రెడీగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ పర్టికులర్ ఫెసిలిటీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎప్పుడు బ్లడ్ కలెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ ద్వారా ఎంతోమందిని సేవ్ చేయడానికి మా సిబ్బంది అంతా ఎప్పటికీ వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్లో చాలా ఉత్సాహవంతులు ఉంటారు చాలామంది. వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలనే కోరిక చాలా ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనే దానికి అవగాహన ఉండదు. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాం వల్ల అవగాహన కల్పించి వాళ్ళని ప్రోత్సహించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ద్వారా కానీ ప్రతిరోజు కానీ ప్రతి హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది, ప్రతి బ్లడ్ బ్యాంక్లోనూ జరుగుతూ ఉంటుంది. ఇక ముందు నుంచి మరింతమంది ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇవాళ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ తరఫున చిన్న క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి జిఎంసి ప్రిన్సిపాల్ మేడం శ్రీవాణి గారు, అలాగే సూపరింటెండెంట్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు ఏడుకొండలరావు గారు, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ బాలాజీ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో కాలంగా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తున్న డోనార్స్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మా కాలేజీ స్టూడెంట్స్ చేత కొంతమంది రక్తదానం చేశారు. వాళ్ళందరికీ నా అభినందనలు. ఈ రక్తదానం అనేది చాలా గొప్పదని మీ అందరికీ తెలుసు. దీన్ని మనందరం గుర్తుంచుకొని ఫ్యూచర్లో కూడా రక్తదానం చేస్తూ తోటి సమాజానికి, తోటి మానవులకు ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీజీహెచ్ ప్రిన్సిపాల్ మేడం గారికి, అలాగే లెప్రసీ మన బాలాజీ సార్ గారికి, అలాగే మా పెథాలజీ హెచ్ఓడి సార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ వరల్డ్ డోనర్ సందర్భంగా నేను 40 సార్లు ఇచ్చినాను. అది కూడా నేను ఇంటర్మీడియట్ చదువుకునే నుంచి కూడా నేను రక్తదానం చేస్తూనే ఉన్నాను. గర్భిణీలకు కానీ, లేదా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, లేదా ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలన్న వాళ్ళకి నేను డోనర్ చేస్తూనే ఉన్నాను.
అందువల్ల నేను ఈ జీజీహెచ్లో 40 సార్లు కూడా ఇచ్చున్నాను. నాలాగా అందరూ కూడా ఇవ్వాలని, ఎప్పుడు నిరంతరం ఇది బ్లడ్ కొనేది కాదు, మానవుడి నుంచి ఇచ్చేది రక్తం కాబట్టి మనం ఇది రక్తం ఇస్తే మంచిది. గుండెపోటులు రావు, క్యాన్సర్ వ్యాధులు రావు, ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా. నా పేరు మెడిసిల నాగరాజు. నేను జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో వ్యాన్ అటెండర్ని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.